ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఇప్పుడు కూడా బ్రదర్ రూబెన్ మనతో ఉన్నారు. వారు అనేక విషయాలు మనతో చెప్తున్నారు. ఈసారి మనం ప్రశ్న అడగబోతున్నాం. ఎందుకంటే ఇంతవరకును ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. ఎంతవరకు మనం అండర్స్టాండ్ చేసుకున్నాం, ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు మీకు అర్థమయ్యిందనేది ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ద్వారా మీరు తెలుసుకుంటారు. రండి, బ్రదర్ రూబెన్ దగ్గర ప్రశ్నలు అడుగుదాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం, సంతోషం. తర్వాత ఈ సైన్స్ అండ్ సైన్స్ ప్రోగ్రాం అనేకులకు ప్రయోజనకరంగా ఉందనేది కమెంట్స్లో వేయడం మనం చూస్తూ ఉన్నాము. నేరుగా కలుసుకునేవారు చెప్తున్నారు ఈ విధంగా ఎంతో యూస్ఫుల్గా ఉందని వారు చెప్తూ ఉన్నారు. నేను కొన్ని విషయాలు వీరికి తెలియజేసి మీ దగ్గర ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఏంటంటే ఈ కమెంట్స్ అని చదువుతూ ఉన్నాను. మీరు కమెంట్స్ ఏమైనా చూసారా? ఎంతోమంది స్పందిస్తున్నారు. అంటే పాజిటివ్ అయిన కమెంట్స్ చాలా ఉంటాయి, ఏవో కొన్ని నెగటివ్ కమెంట్స్ ఉంటాయి. అవి కూడా నేను ఎలా తీసుకుంటున్నానంటే మనం ఇంకా కొంచెం మన సరి చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నట్టుగా తీసుకుంటున్నా. అందులో ఒక కమెంట్లో ఒక బ్రదర్ రాసింది ఏంటంటే, చాలా మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు, వాటిని తెలుగులో చెప్తే బాగుంటుంది అని తెలిపాడు. నేను వెంటనే తీర్మానం తీసుకున్నాను, సరే మనం తెలుగులో ఎక్కువగా మాట్లాడదామని. ఇంకొక బ్రదర్ కమెంట్లో రాశాడు, ఆయన ఈ ప్రోగ్రాం ఇంగ్లీష్లో పూర్తిగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పలు రకాలైన ప్రజలకి పలు విధాలుగా ఎదురుచూపు కమెంట్స్ ఉన్నాయి. సో మన వల్ల అంతా కూడా వాళ్ళని సాటిస్ఫై చేయగలమా అని తెలియలేదు. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవి సులువుగా అందరికి వెళ్ళి చేరాలి, అంతే. అందులో కొంతమంది నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, ఆయన తక్కువ మాట్లాడుతాను ఇంకా చెప్పమంటున్నారు. అది కూడా ఏంటి కారణం అంటే నేను మాట్లాడాలని కాదు, అది అందరికీ రీచ్ అవ్వాలి. అది ఎంత సులువుగా చేయగలమో అంత సులువుగా చేసి ఇస్తూ ఉన్నాం. చదువుకున్నవారు కొంత ఈజీగా అర్థం చేసుకుంటున్నారు, కొంత తక్కువ చదివిన వారికి మనము అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఇది అటువంటి వారికి అయినటువంటి ప్రోగ్రామే. అందువల్లే మీకు చెప్తున్నాను, మన ఉద్దేశం అందరికీ రీచ్ అవ్వాలి, అదే మా ధ్యాస. సరే బ్రదర్, మనం ఇప్పుడు నేరుగా ప్రశ్నకెళ్దాం. ఈ ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు నాకొక నమ్మకం ఉండింది. ఏంటా నమ్మకం అంటే ఈ ప్రోగ్రాం ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పి. ఈ నమ్మకము దేవుడున్నాడనేటువంటిది నమ్మకం మీద ఆధారపడి ఉంది కదా. అయితే సైన్స్ ఏం చెప్తుంది నమ్మకాన్ని గురించి? ఎందుకంటే నేను చూసినంత వరకు సైన్స్ దేవుడు లేడని చెప్తున్నట్టుంది కదా, అందుకే అడిగా. ప్రైజ్ ద లార్డ్. వన్స్ అగైన్ మీ ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్. సో ఇదెంతో ఒక ముఖ్యమైన బేసిక్ క్వశ్చన్గా మనం చూస్తున్నాం. ఈ ఈ సైంటిఫిక్ మరి కమ్యూనిటీ, ఇంకా కొంత సూటిగా చెప్పాలంటే ఎవల్యూషన్ని నమ్ముతున్న సైంటిఫిక్ కమ్యూనిటీ అలా అనుకుందాం. సైంటిస్టులలోనే దేవుని నమ్మేవారు, ఈ బైబిల్ నమ్మేవారు వేల కొలది మంది ఈరోజు ఉన్నారు. వారిని గురించి చదివినప్పుడు వారిలో అనేక మంచి బిలీవర్స్ ఉన్నారు, లేరని చెప్పడానికి లేదు. ఈ పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఈ సైంటిస్టులు, ఈ కమ్యూనిటీ ఏం చెప్తారంటే నమ్మకాన్ని గురించి వీరు మాట్లాడరు. నమ్మకం అంటే ఏంటని అడిగి చూసినా మీరు ఏ సైన్స్ బుక్ అన్నా త్రిప్పి చూడండి, ఒక్క లైన్లో కూడా డెఫినేషన్ కానీ ఆన్సర్ కానీ చూడలేం. గత మన కార్యక్రమాలన్నీ చూసినట్లయితే ఆ ఎపిసోడ్స్లో డెఫినేషన్తో చూస్తున్నాం. వాట్ ఈస్ వాట్, దాని డెఫినేషన్ ఏంటి. అలాగా నమ్మకం అంటే ఏంటన్న డెఫినేషన్కి ఏ బుక్ ఆన్సర్ చెప్పదు. ఒకవేళ కొంత బుద్ధిగల సైంటిస్ట్ అయి ఉంటే మెటాఫిజిక్స్ అనేది ఒకటి ఉంది. ఫిలాసఫీ క్రింద, అంటే ఫిజిక్స్ క్రింద అయిన సబ్జెక్ట్ కాదు, డిపార్ట్మెంట్ కాదు. మెటాఫిజిక్స్ వచ్చి ఫిలాసఫీ క్రింద ఒకటి ఉంది. ఇవన్నీ మా యొక్క ప్రివ్యూలోకి వచ్చే విషయం కాదు. ఇవన్నీ మెటాఫిజిక్స్ క్రింద ఉన్న ఒక భాగం అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్ స్టేట్మెంట్ చెప్పి వెళ్తుంటారే గాని నమ్మకం అంటే ఏంటి అన్నందుకు ఎవ్వరూ జవాబు చెప్పలేరు. నేననుకుంటున్నా నమ్మకం అన్నది వాళ్ళ యొక్క ప్రాథమిక అస్థివారానికి ఎదురుగా ఉందనుకుంటున్నాను నేను. ప్రాబబ్లీ ఉండొచ్చు. ఓకే. అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నమ్మకానికి ఆధారంగానే మానవ జాతి, హ్యూమన్ బీయింగ్స్, మనం తీసుకునే తీర్మానాలు కానివ్వండి, జీవిత శైలి కానివ్వండి, మనం తీసుకునే 70% తీర్మానం కానివ్వండి, 90% నమ్మిక ఆధారంగా చేస్తున్నాం. ఎటువంటిదని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకరు మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నాడు. అఫ్కోర్స్ ఒకవేళ వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఏంటని, సోషల్ స్టాండర్డ్, ఎకనామిక్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా చూసే చేస్తున్నారు. చేసినప్పటికీ ట్రస్ట్ అనే ఆధారంతోనే వారు మ్యారేజ్ని చేస్తారు. నమ్మకం అనే ఆధారం. దానికి వెవ్వేరు మాటలు యూజ్ చేస్తాం.
ఇక్కడ మ్యారేజ్లు యూజ్ చేసే మాట ట్రస్ట్ అనే మాటని యూజ్ చేస్తాం. అయితే నమ్మకమే. ఇప్పుడు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటున్నారు, ఈయన బాగుంచుకుంటాడు అనేది వారి యొక్క నమ్మకం. నమ్మకం. ఈమె వస్తే మన కుటుంబం చక్కగా కట్టబడుతుంది, మనం జీవితంలో బాగుండొచ్చనేది వీళ్ళ యొక్క నమ్మకం. కరెక్ట్. దీని ఆధారంగానే వాళ్ళు ఇన్ని లక్షలని ఖర్చు చేసి పెళ్లి చేస్తున్నారు. ఓకే. ఇంకొక ఉదాహరణ చూద్దామండి. పలు లక్షలను పలు కోట్లు ఖర్చు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు మరి క్యాల్కులేటెడ్ రిస్క్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. మార్కెట్ స్టడీ చేసి ఆరంభిస్తున్నాను అంటారు. ఏదైనప్పటికీ కళ్ళ ముందు రిజల్ట్ చూడలేదు. రిజల్ట్ ఏమైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. ఓకే. సో ఇప్పుడు దేని ఆధారంగా చేస్తున్నారంటే కాన్ఫిడెన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. అదేంటిది? అది నమ్మకానికి మరొక పరిమాణం. ఇంకొక మాట, ఇంకొక డైమెన్షన్ ఫర్ నమ్మకం. ఓకే. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక బిడ్డను స్కూల్కి పంపుతున్నాం. స్కూల్లో ఎల్కేజీ నుండి ప్రారంభమైతే 14 సంవత్సరాలు, 12th ముగిసేంత వరకు. తర్వాత యూజీ చదివి లేక ఇంజనీరింగ్ అయితే 4 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. అది కాక పీజీ అంతా చదువుతూ ఉంటాం. అప్పుడు అదొక 2 నుండి 3 సంవత్సరాలు. 20 సంవత్సరాలు లక్షల రూపాయల్లో డబ్బులు ఖర్చు పెట్టి కొందరు పై చదువులకి బయట దేశాల్లో చదువుతున్నారు, కోట్లలో ఖర్చు పెడుతున్నారు. రిజల్ట్ వచ్చాక చదువుతున్నాం. ఇలా చదివిస్తున్నప్పుడే బాగా చదువురా, లేకపోతే నీ భవిష్యత్తు పాడైపోతుంది, నువ్వు దారి మధ్యలో ఉండిపోతావు, ఇలా చెప్పే చదివిస్తున్నా. అలాగే చదివిస్తున్నారు. ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేస్తాం, హోప్ అనే మాట. ఓకే. అదేంటి? నమ్మకం. నమ్మకానికి మరొక మాట. ఇంకో మాట. మరొకటి చదువును గురించి చెప్పడం వల్ల చెప్తున్నా. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అని రాస్తున్నారు. ఇప్పుడు చెన్నై వంటి ఒక రాష్ట్రంలో అట్లీస్ట్ ఒక 3 నుండి 5 లక్షల రూపాయలను వారు ఖర్చు పెడతారు ఆ నీట్ ఎగ్జామ్ ట్రైనింగ్కి. అప్రాక్సిమేట్లీ మేబీ ఒక 5% ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుతారు. 100 మంది చదివితే 5 మంది పాస్ అవుతున్నారు. ఒక అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్ పెట్టుకోండి. దేని ఆధారంగా వెళ్ళి ఫీజు కడుతున్నాం? చదివి వాళ్ళు ఏదో ఒక డాక్టర్ అవుతారనే ఉద్దేశంతోనే ఫీజే కడుతున్నాం. సో అది కూడా ఒక నమ్మకమే ఆధారం. అవును. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉదాహరణలన్నీ కూడా చూసినట్లయితే పెండ్లి నమ్మకం ఆధారంగా జరుగుతుంది. ఒక పని చేయడం నమ్మకానికి ఆధారమైంది. కరెక్ట్. తర్వాత బిడ్డ పుట్టి ఆ బిడ్డను మంచి రీతిగా పెంచడం అనేది ఒక నమ్మకానికి ఆధారమైంది. అప్పుడు భవిష్యత్తులో నేను సక్సెస్ఫుల్గా ఉంటాననేది ఒక నమ్మకమే ఆధారం. నమ్మకాన్ని బేస్ చేసే. అప్పుడు నమ్మకం లేకుండా మనిషే లేడు. అంటే దేవుని మీద నమ్మకం లేనివాడు కూడా నమ్మకం మీదే జీవితాన్ని నడుపుతున్నాడు. ఎగ్జాక్ట్గా చెప్తున్నారు. మీరు చెప్పడం ఎంతో చక్కగా చెప్పారు. ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఉంటే నమ్మకము ఆధారంగానే 70% తీర్మానాలు, 70% కార్యాలను ఒక్కొక్క విషయంగా వీరు యోచించి చూస్తే మనం నమ్మకానికి ఆధారంగానే ప్రతి ఒక్కటి చేస్తామని అర్థమవుతుంది. మీరు చెప్పేది చూస్తే నాకు మనం ప్రతిరోజు బేసిక్ లైఫ్ చూసినట్లయితే ప్రొద్దున పనికి వెళ్ళేవాడు సాయంకాలం వచ్చి నేను షాపింగ్ తీసుకెళ్తానని వైఫ్తో చెప్తాడు. అది దేని ఆధారంగా? నమ్మకం ఆధారంగానే. నమ్మకానికి ఆధారంగానే కదా. కరెక్ట్. రైట్. ఇప్పుడు సాయంకాలం వచ్చాడు, ఇండ్లలో అంతా ఈ పిండి రుబ్బేవాళ్ళు ఇప్పుడు అవి కొంటున్నారు. ఎందుకు కొని పెడుతున్నారు? ప్రొద్దున లేచి టిఫిన్ చేయొచ్చనే ఉద్దేశంతో. అదే నమ్మకానికి ఆధారమే కదా. ఎగ్జాక్ట్గా. అప్పుడు అనుదిన జీవితం అన్నదే నమ్మకానికి ఆధారంగానే జీవితం వెళ్తూ ఉంది. ఎగ్జాక్ట్గా. ఒక నమ్మకము లేకపోతే ఏది కూడా చేయలేం కదా. కరెక్ట్. రేపు నిన్ను లేవనంటే ఎందుకు మనం ఈరోజు లేస్తామనే నమ్మకంతోనే కదా ఇవన్నీ చేస్తున్నాం. కరెక్ట్. కొందరు ఉదయాన్నే పనికి వెళ్ళడానికి ముందు రోజే డ్రెస్ రెడీ చేసుకుని పడుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో వెతకడం కష్టమని చెప్పి ముందుగానే సెలెక్ట్ చేసి పెడతారు. సండే చర్చికి వెళ్ళేవారు ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. అప్పుడు ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే అన్నీ కూడా 100% ఫెయిత్, ఆ నమ్మకాన్ని బేస్ చేసి ఇవన్నీ కూడా అవునండి. మరొకటి మీరు చూసినట్లయితే వ్యాపారవేత్తలను చూస్తుంటాం, మనం వింటుంటాం. పెద్ద పెద్ద వ్యాపారాలు నడిపేవారు మరి వారికి ఎంతో గొప్ప రీతిలో రుణభారాలు ఉంటాయి, లోన్స్, డెప్ట్స్ ఉంటాయి. లేబర్ సైడ్లో ఇష్యూ వెళ్తుంటుంది. కొన్నిసార్లు గవర్నమెంట్ సైడ్ ప్రెషర్స్ ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా యోచిస్తూ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. వీళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి ఆఫీస్కి పోనిచ్చేది ఆ నమ్మకం అనే ఒక విషయం మీద ఉంటుంది, కానీ అందులో ఏ మ్యాథమెటిక్స్ ఉండదు. అదే ఇప్పుడు మీరు చెప్పే ఒక్కొక్క విషయం కూడా యోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ వేస్తుంటారు. దేని ఆధారంగా ఇన్సూరెన్స్ కడతాం? ముందు రోజుల్లో నాకు 60 సంవత్సరాల తర్వాత యూస్ అవుతుందని. కరెక్ట్. అలాగే కదండి ఇన్సూరెన్స్ కడతాం. అవును. అవునా? కరెక్ట్. ఇంకా చెప్పాలంటే ఈ ఎవల్యూషన్ థియరీ నమ్మే సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేసేదే దేవుడు లేడనేటువంటి ఒక విషయాన్ని రుజువు చేసి దానిని చెప్పొచ్చు అనేటువంటి నమ్మకంతోనే వారు ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నారు. ఆ నమ్మకము, ఈ దేవునిపైన నమ్మకము తప్పండి.
మేం మీకు ప్రూవ్ చేసి నమ్మిస్తామని చూపించడానికే వీళ్ళు ఆ నమ్మకానికి ఆధారంగా టెస్ట్ టెస్ట్ చేస్తారు. చేస్తూ ఉన్నారు. అది ఇది ఎలాగుందని చూసినట్లయితే ఆ చెట్టు కొమ్మన కూర్చుని ఆ కొమ్మను నరుకుతున్నట్టుగా ఉంది. ఎగ్జాక్ట్గా అదేనండి. వీళ్ళు ఎలాగ చెప్తారంటే నమ్మకం అనేది ఏదో మనుషులకి ఒక పరిచయం కాని విషయం అన్నట్టుగాను, నమ్మకం అంటే ఏదో మనుషులకు అవసరం లేని విషయంగాను ఒక హైప్ క్రియేట్ చేస్తారు. మనలో కూడా అనేకులు యోచించకుండా ఎటువంటి కంక్లూషన్కి వస్తారంటే, అవును చూడందే కదా నమ్ముతున్నాం. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏది కూడా చూసి నమ్మింది కాదు. ఇలాగుండొచ్చు అనే నమ్మకంతోనే ఆ పని చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఒకరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేక ఒక పని జరిగిస్తున్నారు. ప్రాఫిట్ వచ్చాకే ఇన్వెస్ట్ చేస్తామంటామా? ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫస్ట్ నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, దానికే ఎంత పని చేయాలో చేస్తున్నారు, దాని తర్వాత ప్రాఫిట్ చూస్తున్నారు. అయితే దేవుని విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడమను, తర్వాత నమ్ముతాను. చూడండి, నేనిప్పుడు ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు చూశారనుకోండి, ఆ తర్వాత నమ్మాల్సిన పని లేదుగా. అంతే కదండి మరి. అప్పుడు ఈ నమ్మకమే కదా పలు సమయాల్లో మనల్ని మరొక లెవెల్కి తీసుకెళ్తుంది. నమ్మకం ఆధారంగానే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఇవల్యూషన్ థియరీ అంటున్నారు కదా, ఆ యొక్క పరిణామ సిద్ధాంతం అంటున్నారు కదా. అప్పుడు వీళ్ళు ఈ రీసెర్చ్ని దేని ఆధారంగా చేస్తూ ఉన్నారు? కోతి నుండి మనిషి వచ్చాడనేది ప్రూవ్ చేద్దామన్నది నమ్మకమే కదా మీకు. నమ్మకమే. సో నమ్మకం అన్నదే జీవితం యొక్క ఆధారంగా ఉంది, పునాదిగా ఉంది. డైలీ జీవించేది నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఒక నమ్మకం అన్నది లేకపోతే జీవించడం అనేది కుదరదు, జీవితం అన్నది కొనసాగదు. సో అందులో అతి ముఖ్యమైనది దేవుని మీద నమ్మకం. సో వీళ్ళు నమ్మేది లేదు అంటున్నారు. రైట్. ఇప్పుడు వీళ్ళు మరొక ఈ దేవుడు లేడని చెప్పేటువంటి వారు లేక ఇది చెప్పేవాళ్ళు ఒక బేసిక్ క్వశ్చనే అది నేను అడగదలుస్తున్నా. అదేంటంటే వాడు చెప్తున్నారు, ఏదైనా ఒకటి చూపించండి. దేవుడు ఉన్నాడు కదా, మీ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు కదా. మనం హెబ్రీ భాషలో ఎల్షడాయ్ అంటున్నాం, వాళ్ళనేది సర్వశక్తిమంతుడైన వాడే కదా. అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్తూ ఉన్నారు కదా, ఎక్కడ ఆయన చూపించండి అని చెప్తున్నారు. ఇది ఎలాగ మనం వాళ్ళకి తెలియజేయచ్చు? ఎందుకంటే పలు సమయాల్లో మనవాళ్లే స్తంభించి ఉండడం నేను చూస్తున్నాను. ఎటువంటి రకంగా అంటే సైన్స్ వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు. ఇది చూడండి, టేబుల్ ఉంది, నేను చూపిస్తున్నాను, చైరుంది, నేను చూపిస్తున్నా, మీ దేవుణ్ణి చూపించండి అని అంటారు. అలాంటి వారిని మనం ఎలాగ ఫేస్ చేయటం? సో ఇప్పుడు ప్రాబ్లం స్టేట్మెంట్ ఇదే. వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అవును మీరే అన్ని సాధ్యం అంటున్నారు కదా, దేవుని వల్ల అసాధ్యమైనది ఏది లేదని చెప్తున్నాం, ఎందుకు ఇలా కష్టపడటం? అందరి ముందు ఒకసారి కనపడితే సరిపోతుంది ఓకే అనేటువంటిదే ఇదే ఒక ప్రాబ్లం స్టేట్మెంట్. కొన్నిసార్లు అయితే ప్రశ్నలు ఎంతో జ్ఞానవంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకు జవాబిచ్చేదానికంటే ఆ ప్రశ్న వివరిస్తేనే జవాబు అర్థమైపోతుంది. విశ్వాసము లేక నమ్మకం అంటే ఏంటి, దానికి డెఫినేషన్. అఫ్కోర్స్ ఇది సైన్స్ బుక్లో ఎక్కడ కూడా ఉండదు. దానికి డెఫినేషన్ ఎక్కడ ఉంటుందంటే, అఫ్కోర్స్ అది ఎక్కడ ఉంటుందంటే యూజువల్గా బైబిల్లోనే ఉంటుంది. అన్ని ప్రశ్నలకైన డెఫినేషన్ డెఫినిటివ్ ఆన్సర్ అని చెప్తున్నాం కదండి, అబ్సల్యూట్ ఆన్సర్. ఏదో ఒక వివాదం కోసం కాదు, కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలిగింది బైబిలే. అదే నేను ఎప్పుడు కూడా చెప్తాను. నా యొక్క మెసేజ్లో నేను ఎప్పుడు యూజ్ చేసేటువంటి మాట, మన బైబిల్ మట్టుకైతే లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, వన్స్ అపాన్ ఏ టైమ్, పూర్వీకుల కాలములో అనేటువంటిది ఉండదు. కరెక్ట్. నోవాకు 600 సంవత్సరాలైనప్పుడు 2వ నెల 17వ రోజైన ఆ దినమున అని పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా ఉంటుంది. ఇశ్రాయేలులో అహాబు రాజుగా ఉన్నప్పుడు సిరియాలో హజాయేలును పట్టాభిషేకం చేయము ఇలాగని చెప్పి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ రాజు ఎవరు, అక్కడ రాజు ఎవరు, ఏ సంవత్సరం ఎలుబడి చేశాడు. సో బైబిల్ వచ్చి ద పర్ఫెక్ట్ ఆన్సర్ బుక్ అనేదానికి నేను దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఎగ్జాక్ట్గా మీరు చెప్పారు. సో విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి? సో దీని యొక్క డెఫినేషన్ ఎక్కడ చూడగలమంటే హెబ్రీలకు 11:1 మీరు తెర మీద చూస్తున్నట్టుగా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అప్పుడు ఫెయిత్ బై డెఫినేషన్ కనులకు కనబడనిది. ఫెయిత్ యొక్క డెఫినేషన్ కంటికి కనబడకపోతే అది ఫెయిత్. అవునండి. ఇది ఎటువంటి ప్రశ్న అంటే, నీళ్ళెందుకు లిక్విడ్గా ఉందని అడిగితే, లిక్విడ్గా ఉంటేనే కదా దాని పేరు నీళ్లు. అప్పుడే కదండి అది నీళ్లు. గట్టిగా ఉంటే అది సాలిడ్ కదా, పేరు ఐస్ కదా. అవును, అది సాలిడ్. కంటికి ముందు కనపడితే అది విశ్వాసం కాదు. కంటికి కనబడందే విశ్వాసం. కంటికి కనబడందే విశ్వాసం. సో ఇది ఎలాగంటే ఇది ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ క్వశ్చనే. ఎందుకు నీళ్లు లిక్విడ్గా ఉందని అడిగితే, లిక్విడ్గా ఉంటేనే దాని పేరు నీళ్లు. అది ఒకవేళ సాలిడ్గా మార్చినట్లయితే దాని పేరు ఐస్. ఇదే డెఫినేషన్ ఫర్ ఫెయిత్.
ఇందులో నేను ఏది కోరిలేట్ చేసి అనాలజికల్గా చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ ఒక సింగిల్ జీవకణం ఏర్పడింది, సింగిల్ సెల్ యూనిసెల్యులార్ ఒక సెల్ ఉండేటువంటి జీవం ఏర్పడింది, అమీబా అమీబా నుండి వచ్చాయి. మనం పోయిన ఎపిసోడ్కి ముందు ఎపిసోడ్లో చూసాం. ఆ తర్వాత కాంప్లెక్స్ జీవకణాలు ఏర్పడ్డాయి. తర్వాత డిఎన్ఏ 3.3 లక్షల కోట్ల లైన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ డిఎన్ఏ అవే వచ్చాయి అని చెప్తున్నారు కదా. ఇందులో ఒక్క 0.000 ఒక 1000 సున్నాలు వేసిన ఒక 1% కూడా మన కన్నులకు ముందు మనుషులు ఎవ్వరూ చూసిందే లేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. ఒకే ఒక నథింగ్ అన్నది ఇంతవరకు మన మైండ్కి తెలియని విషయము. మన గత ఎపిసోడ్స్లో చూసున్నాము. అట్లే ఒక నిమిషం. నథింగ్ అనే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్లో నథింగ్ అంటే ఏంటనేది బ్రదర్ వివరించారు. మీరు చూడండి, ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చెప్పండి బ్రదర్. సో నథింగ్ అంటే ఏంటనేది కూడా తెలియదు. నథింగ్లో నుండి ఒకే ఒక విషయం, ఒక సెల్ ఏర్పడటం కూడా మనం ఎవరు చూసింది లేదు. అయినా కానీ దేవుడు లేడనేటువంటి ఒకే కారణాన్ని పెట్టుకొని వీళ్ళు కూడా అది కంఫర్టబుల్గా నమ్ముతూ ఉన్నారు. సో ఇదేది కూడా వీళ్ళు చూడకుండానే వీళ్ళు ఇది నమ్ముతూ ఉన్నారు. ఈ నమ్మకానికి ఇదే డెఫినేషన్ ఆధారంగాను వీళ్ళు కంటితో ఒకటి అబ్జర్వ్ చేయని విషయాన్ని ఇప్పటి వాళ్ళు మాత్రమే కాదు, మన ఈ జనరేషన్ మాత్రమే కాదు, ఏ జనరేషన్ కూడా అంటే బిగ్ బ్యాంగ్ థియరీ వీళ్ళు చూసింది లేదు. అవునా? అందులో ఏంటంటే బేసిక్ ప్రశ్నలే ఇంకా కూడా తెలియలేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏమీ లేని చోట నథింగ్ నుండి వచ్చింది అంటున్నారు. అది వీళ్ళు చూడలేదు, కనులతో చూడలేదు. కరెక్ట్. ఆ తర్వాత ఆ బిగ్ బ్యాంగ్ థియరీ విస్ఫోటనమైంది, వీరు చూడలేదు. తర్వాత దానిపైన వర్షం కురిసింది, వీళ్ళు చూడలేదు. ఆ వేడికి చలదానానికి మధ్యలో ఏర్పడిందే వన్ సెల్ యూనిసెల్యులార్ ఆ అమీబా అనేది కూడా వీళ్ళు చూడలేదు. కరెక్ట్. ఆ తర్వాత పలుకోట్ల సంవత్సరాల తర్వాత ఆ పరిణామ ఎదుగుదలను కూడా వీరు చూడలేదు. వీరేది కూడా చూడలేదు. చూడకుండా నమ్మకం ఆధారంగా కనబడని వాటి మీద నిశ్చయత వాళ్ళకి. అదే కనబడని వాటి మీద వాళ్ళకి నిశ్చయం ఉంది. అదే మనము విశ్వాసం అని బైబిల్ చెప్తుంది. నేనిప్పుడు చెప్తాను, వీరు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి బైబిల్కే రాగలరు, చివరికి ఇక్కడికే రావాలి. ఈ డెఫినేషన్ తీసుకునే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే అది చెప్తున్నప్పుడు ఎలా చెప్తారంటే, నమ్మకం అన్నది మనుషులకు అవసరమే లేదు, మనుషులకి ఏదో అది పరిచయం కాని విషయం అన్నట్టుగా చూడనిది నమ్మద్దు అని అంటారు. ఈ పరిణామ సిద్ధాంతం అన్నది నమ్మకం కాదు, దాని పేరు మూఢనమ్మకం. ఎగ్జాక్ట్లీ. చెప్తున్న విధానంలో హైపిచ్చి చెప్తున్నప్పుడు అదేదో గ్రాండ్గా బిల్ట్ అయ్యి, బ్రాండ్ అంటే ఏంటన్నది మనం 2 ఎపిసోడ్స్ ముందు చూసాం. నేను ఆ ఎపిసోడ్ చూశాను, బాగుండింది. అనేటువంటి దాంట్లో ఏదో ఒక విధమైన డెల్యూషన్ నమ్ముతూ ఉన్నాం. చెప్పే విషయం ముఖ్యం కాదు, చెప్పే వ్యక్తే ముఖ్యం. ఆయన చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది. అది మన క్రైస్తవుల్లో కూడా ఉంది. ఇప్పుడు ఈ సమీపకాలంలో చూశాను, చెప్పే విషయం ఏంటన్నది వాళ్ళకి ముఖ్యం కాదు. అలాగే బైబిల్లో ఉందంటే ముఖ్యం కాదు. ఆయన చెప్తున్నాడండి, తప్పుగా ఉంటుందా? అలా ఇక్కడ కూడా చూస్తున్నాం. ఓకే, రైట్. దీనికి ముందు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూసాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమందికి బేసిక్గా చెప్పినట్టయితే అక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ఉండదు. కాంప్లికేటెడ్గా చెప్తేనే అర్థమవుతుంది, సింపుల్గా అర్థం కాదు. కాంప్లికేటెడ్గా చెప్తేనే సింపుల్గా అర్థమవుతుంది. అప్పుడే అర్థమవుతుంది. మనం ఇది చూసి ఉంటాం. అమెరికన్ అధ్యక్షునికి ఆర్మీ జనరల్ సెల్యూట్ చేస్తాడు. ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడు అనుకుంటారు? నా వ్యూలో గనుక మీరు అడిగినట్లయితే, ఈయనకంటే ఆయన సుపీరియర్, నాకంటే కూడా పై పదవిలో ఉన్నాడు, అధ్యక్షునిగా ఉన్నాడు, నేను ఆయనకి సెల్యూట్ చేస్తున్నారు అనేటువంటి నమ్మకాన్ని ఏర్పరచడానికే సెల్యూట్ అనేది. ఓకే, రైట్. ఇంకా కొంచెం వివరించి చెప్పండి వాళ్ళకి. అంటే ఇదే విషయాన్ని, అంటే ఎలాగంటే నిన్ను సెల్యూట్ చేసే విధంగా నిన్ను అక్కడ ఎందుకు చేస్తున్నామంటే, అతను నీకంటే పైవాడని నమ్మించడానికే. ఓకే. అయితే అది డైరెక్ట్గా చెప్పరు కదండి. ఎందుకు సెల్యూట్ చేయాలంటే, ఆయన ఫస్ట్ ఈయనకంటే పెద్దవాడని నమ్మాలి. ఇప్పుడు ఆర్మీ జనరల్ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి సెల్యూట్ చేస్తున్నాడంటే, ఈ ప్రెసిడెంట్ నాకంటే కూడా పెద్దవాడు అనేటువంటి నమ్మకము అతనికి డైలీ ఏర్పడుతూ ఉండాలి. అది 10 సంవత్సరాలు రాబెట్టుకోవడానికే అతను ఆర్మీలో చేరిన రోజు నుండి ఆర్మీలో రిటైర్ అయ్యేంత వరకు సెల్యూట్ కొట్టించడం. అది అతని మనసులో పదిలా పరుచుకోవాలి, ఇతను నాకంటే పైవాడు, సెల్యూట్ చేయాలి. అలా నమ్మితేనే ఆయన చెప్పేది ఈయన చేస్తాడు. ఓకే. ఇంకొక ప్రశ్న అడుగుదాము. ఆయన చెప్తే నేను ఎందుకు చేయాలి అని అడుగుతున్నాడు. దీనికే ఆన్సర్ చెప్తాం. ఇప్పుడు ఇదే ఆన్సర్. నేను నీకంటే సుపీరియర్, నేను చెప్పిందే నువ్వు చేయాలి. చట్టం ఒకటి జారీ చేశారనుకోండి, అదెందుకు నేను వినాలంటే? చట్టాన్ని గౌరవించాలి. అదెందుకు నేను నమ్మాలంటే? సో ఈ విధంగా ఎవరు అలక్ష్యం చేయకూడదని కాలాకాలంగా 20-30 సంవత్సరాలుగా సెల్యూట్ చేయించడం. అది చూస్తున్న ప్రజలు ఇంత పెద్ద ఆర్మీకి హెడ్గా ఉన్న ఇతను సెల్యూట్ చేస్తున్నాడంటే నేను లోబడి ఉండాలి. ఇది ఎలా సైకలాజికల్గా ప్రభావితం అవుతుంది అనేది నా వ్యూలో చెప్పినట్లయితే,
ఒకానొక స్థలములో ఈయన చెప్పింది వినలేదంటే నేనేం చెప్తున్నాను, అధ్యక్షుడు చెప్పినా ఇతను వినడం లేదు చూడండి. మేబీ అధ్యక్షుడు చెప్పింది తప్పై ఉండొచ్చు. కరెక్ట్. అవునా? కరెక్ట్. అధ్యక్షుడు చెప్పింది తప్పై ఉండొచ్చు, ఇతను వ్యతిరేకిస్తున్నాడు అనుకోండి. నేనే ఎలాగ ఆలోచిస్తానంటే, ఆ ప్రేక్షకునిగా ఏంటండి అధ్యక్షుని మాటకు వ్యతిరేకిస్తున్నాడు, అతనికేంటండి చెప్పింది చేయటమే గదా. కరెక్ట్. ఈ ఉద్దేశం మనకి ఎలాగ ఏర్పడుతుందంటే, కంటిన్యూస్గా ఒకరు పలు విషయాలు అలా చూస్తున్నటువంటి క్రమములో ఇది ఒకే రోజులో రాదు. ఈ నమ్మకము, ఈ బ్రాండ్, ఈ పర్సెప్షన్ ఇది ఏర్పరచడానికే పలు విషయాలు మనం చేస్తున్నాం. నేను చెప్పేది సరిగ్గా ఉందా చూడండి. రాజులుండేటువంటి ఆ కాలంలో సామాన్యమైన వ్యక్తిపైన కిరీటాన్ని పెట్టినట్లయితే జనులందరూ కూడా అతనికి మర్యాద ఇవ్వాల్సిందే. ఆ కిరీటం పెట్టుకున్న వ్యక్తి గొప్ప వ్యక్తి, అతను రాజు అని వీళ్ళు నమ్మాలి. కరెక్ట్. ఆ కిరీటమే వాళ్ళని నమ్మించే ఒక ముఖ్యమైన ప్రదర్శన వస్తువు. కరెక్ట్. అవునా? ఎగ్జాక్ట్గా చెప్పారు. అప్పుడు వీళ్ళకి వేరే దారి లేక, అయ్యో రాజు చెప్పాడు. ఇప్పుడు మీకు వారికి ఏం వ్యత్యాసం? సౌలు జనులందరితో ఉన్నటువంటి ఒక వ్యక్తే, సామాన్య వ్యక్తే. ఎప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడో అంతమంది అతనికి లోబడాలనే కాన్సెప్ట్ వచ్చింది కదా. కరెక్ట్. అవునా? కరెక్ట్. అప్పుడు నా రాజుకి నేను లోబడి ఉండాలి అని వీళ్ళల్లో ఫెయిత్ ఏర్పరచాలి, నమ్మకం ఏర్పరచాలి. అదేవిధంగా ఇలా అమెరికా జనరల్కి అమెరికా అధ్యక్షుని మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఇది మనము సమాజంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసాం. బిజినెస్లోని ఎగ్జాంపుల్ చూద్దాం. బిజినెస్లో ఒక కేస్ స్టడీ, మంచి ఒక కేస్ స్టడీ ఏదంటే మారుతి యొక్క నెక్సా ఇనిషియేటివ్. ఇప్పుడు మారుతి కార్ అనేది ఎంతో కాలంగా ఇండియాలో ఉన్న కార్ కంపెనీ. 2 కార్లు అమ్మితే, ఇండియాలో 2 కార్లు అమ్మితే అందులో ఒక కారు మారుతి అయి ఉంటుంది. 50% మార్కెట్ షేర్ వాళ్ళది. వీళ్ళకు ఒక మేజర్ ఇష్యూ వస్తుంది. ఏంటంటే ఒక 5 నుండి 10 లక్షల రూపాయల కారు అమ్మితే కొంటున్నారు, బాగా సేల్ అవుతుంది. దానికి పైన ఒక ప్రీమియంగా 15 లక్షలకో అంతకంటే పైన దానికి పైన కాస్ట్లీ అయిన కారు అమ్మితే అమ్మలేకపోతున్నారు. వీళ్ళు కూడా ఎన్నో రకాలుగా ట్రై చేసి చూస్తూ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఫెయిల్డ్. అప్పుడే కనిపెడుతున్నారు. ఏం కనిపెడుతున్నారంటే, మారుతి అని ఉంటేనే ప్రజలకి మైండ్లో మొదటిగా మెదిలే విషయం ఒక చీప్ కార్, లో కాస్ట్ కారే మైండ్లో ఉంటుంది. కార్. ఇదే ప్రజల యొక్క మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ నమ్మకాన్ని మార్చాలి. అది మార్చడానికి కోసమే 2015 సంవత్సరంలో నెక్సా అనే షోరూమ్ను ప్రవేశపెడుతున్నారు. ఓకే, దీని కేస్ స్టడీ సిఎన్బిసికి అప్పుడున్న ఆ మార్కెటింగ్ హెడ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఒకటి యూట్యూబ్లో ఉంది. చాలా మంచి కేస్ స్టడీ. ప్రాబబ్లీ ఎవరైనా ఇష్టపడితే అది చూడండి. వాళ్ళు ఏం చేశారంటే, ఒక క్రొత్త ఎక్స్పీరియన్స్, క్రొత్త షోరూమ్ నెక్సా, క్రొత్త ఎక్స్పీరియన్స్. యూజువల్గా కార్ని సేల్ చేయడానికి మార్కెటింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పనికి తీసుకుంటారు. వీళ్ళేం చేశారంటే, బ్యాంకులో పనిచేసే వాళ్ళని, లేకపోతే 5 స్టార్ హోటల్లో వర్క్ చేసిన వాళ్ళని, రిసెప్షన్ వర్కర్స్ని, ఇటువంటి ఎంప్లాయీస్ని తీసుకుని వచ్చి అలాగా అటువంటి వాళ్ళని పనుల్లో పెట్టుకున్నారు. లోనికొస్తే మారుతి షోరూమ్ లాగా ఉండదు. ప్రవేశపెట్టిన 2015 సంవత్సరంలో వరల్డ్ క్లాస్ షోరూమ్గా ఉంటుంది. బాగా డెకరేషన్ అంతా చేసి అలా లోనికొచ్చి ఇటువంటి మంచి హైఫై అయిన సేల్స్ పీపుల్ని చూసినప్పుడు ప్రజలు ఎలాగ ఆలోచించారంటే, ఇదేదో చీప్ కార్ కంపెనీ కాదు, ఇది లో కాస్టో లో బడ్జెట్ కంపెనీయో కాదు, లగ్జూరియస్ అయిన ఒక షోరూమ్. అటువంటి ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు 20 లక్షలు 25 లక్షల కారు ఈజీగా అమ్ముడుపోతుంది. అప్పుడు వీళ్ళు ఏం మార్చాలని ట్రై చేశారో అర్థం చేసుకోండి. ఒక మంచి వస్తువుని ఒక చిన్న కార్ కంపెనీ, ఒక లో బడ్జెట్లో కార్ కంపెనీ చేసి ఇచ్చినప్పటికీ అమ్ముడుపోని కాలం పోయి ఇప్పుడు అద్భుతంగా సేల్స్ అవుతుంది. ఇందులో బాగా పరిశోధిస్తే ఒక విషయం తెలుస్తుంది. ఇవన్నీ కూడా నమ్మకాన్ని ఇంపాక్ట్ చేస్తున్న విషయం. ప్రజల్ని నమ్మించాలి. నమ్మించడానికే ఈ షోరూమ్. ఈ షో చూపించి కాస్ట్లీ కార్ అండి, అలా లోనికొస్తేనే వారి మైండ్ 10 లక్షల పైన వెళ్ళాలి, 10 లక్షల క్రింద రాకూడదు. ఇప్పుడు అదే మారుతిని 10 లక్షలకు పైగా ప్రజలను ఆలోచింపజేసింది. అలా చేసిన తర్వాత సేల్స్ బాగవుతుంది. సో ఇలాగా మన రోజువారీ జీవితాన్ని చూస్తున్నప్పుడు ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే, బై డిజైన్ దేవుడు మనల్ని సృష్టించాడు కదా, ఆ డిజైన్లోనే ఆయన యొక్క సీక్వెన్స్ ఎలాగంటే 1 2 3 అనే సీక్వెన్స్ ఎలాగంటే, ఫస్ట్ మనిషి ఒక విషయాన్ని చేయగలడని నమ్మాలి, రెండవది దానికై వర్క్ చేయాలి. విశ్వాసం క్రియలేనిదైతే ఒంటిగా ఉండి మృతం అవుతుందని వాక్యం చెప్తుంది. దానికై ఒక మనిషి ఎఫర్ట్ తీసుకోవాలి, దాని తర్వాత సక్సెస్ వస్తుంది. మనము అన్ని విషయాల్లోనూ, జీవితంలో జరిగే అన్ని విషయాల్లోనూ మనం ఫస్ట్ నమ్ముతాం, దానికైనా కృషి చేస్తాము, ఆ తర్వాత సక్సెస్ వస్తుంది.
అదే మనం ఇప్పుడు 6-7 ఎగ్జాంపుల్స్ చూసాం. అవును. ఆ అబ్బాయిని నమ్మి కాలేజీకి పంపుతాము. అవును. వాడు కష్టపడి చదవాలి. చివర్లో ఇంజనీర్ అవుతాడు. ఇంజనీర్ అవుతాడు. సో దీని ఆధారంతోనే అన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే దేవునిపై నమ్మకం అని వచ్చినప్పుడు మరి ఈ ప్రజలు ఏం అడుగుతున్నారంటే, ఫస్ట్ నాకు చూపించండి. సక్సెస్ ఇచ్చేయండి. ఉమ్, తర్వాత మేము ఇది నమ్ముతాం. తర్వాత మేము కష్టపడతాం. తర్వాత కష్టపడతాం. ఫార్ములానే తప్పుగా ఉంది. ఫామ్లో అప్పుడెందుకు కష్టపడాలి? అదే సక్సెస్ వచ్చిందే. అయితే మనము ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో మనం బాగైన తర్వాత డబ్బు ఇస్తామని చెప్పడం లేదే. మ్మ్. అన్ని సరిచేసి ఇవ్వండి బ్రతికి బయటపడితే డబ్బిస్తాం, లేకపోతే ఇవ్వమని చెప్పడం లేదు. చెప్పేది లేదు. ఐఏఎస్ అయిపోతాను ఫస్ట్, ఆ తర్వాత చదువుతా, ఆ తర్వాత డబ్బు కడతా. ఆ తర్వాత డబ్బు కడతా అని చెప్పడం లేదు. వ్యాపారానికి వచ్చిన వెంటనే ప్రాఫిటే మొదట చూస్తా, తర్వాత పని చేస్తా, తర్వాత ఇన్వెస్ట్ చేస్తా అని ఈ లోకంలో ఎవరు కూడా చెప్పేది లేదు. అన్నిటికీ ఈ ఫార్ములా కరెక్ట్గా ఫాలో చేస్తున్నారు. ఫాలో చేస్తున్నారు. ఫెయిత్, వర్క్, సక్సెస్, సక్సెస్ ఇది కరెక్ట్గా ఫాలో చేస్తున్నారు. చేస్తున్నారు. దేవుని సంబంధించిన విషయంలో మాత్రం వాళ్ళు నాకు మొదట సక్సెస్ చూపించండి, రిజల్ట్ చూపించండి, ఆ తర్వాత కావాలంటే మేము పనిచేస్తాం, తర్వాత నమ్ముతాము అంటున్నారు. మరి ఇదొచ్చి ఎంతో తేటగా తెలియజేశారు. ఎంతో స్పష్టంగా మీరు తెలియజేశారు. ఇది ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్. అవును, ఫార్ములానే తప్పుగా ఉంది. తప్పుగా ఉంది, తలక్రిందులుగా. ఇప్పుడు నాకే ఎంతో మీరు తేటగా తెలియజేశారు మీరు. ఇప్పుడు నేను ఎంతో ఇదిగా చెప్తున్నాను, ఒక దీనికి చెప్పడం లేదు. ఒక ఫెయిత్, ఒక నమ్మకము ఎంత చక్కగా మీరు చెప్పిన విధం అర్థవంతంగా ఉంది. వీళ్ళకి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మరి సమయమైంది. మనము మరొక ఎపిసోడ్లో దీని గూర్చిన కంటిన్యూషన్ని మనం చూద్దాం. ప్రేక్షకులు మీకు కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. మరి ఈ కార్యక్రమము కొనసాగింపుకే ప్రార్థన చేయండి. బ్రదర్ కోసం ప్రార్థించండి. ఆయనకి వివాహమై ఒక అబ్బాయి అమ్మాయి కూడా ఉన్నారు. సో వారి కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.